నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. సుప్రీంకోర్టు తాజాగా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. చాలా కీలకమైనటువంటి తీర్పు అనే చెప్పాలి. ఇకపై ఎవరిని పడితే ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడానికి కుదరదు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ప్రకారం ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ చట్టం కింద అన్నీ కూడా అరెస్ట్ చేసేటువంటి వ్యక్తికి ముందుగానే చెప్పాలి. మరి ఇది జరుగుతుందా అంటే చాలా 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 కష్టమనే వాదన న్యాయ నిపుణుల్లో ఒక చర్చ జరుగుతుంది. తాజాగా ముంబైలో 2024లో జరిగినటువంటి ఒక కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. దానికి సంబంధించి ఆ కేసులో న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పును ఆధారంగా చేసుకుని ఎవరైతే నిందితుడిగా అతనికి శిక్ష పడిందో అతను ఒక పిటిషన్ వేశాడు. ఆ పిటిషన్ వేసినటువంటి సందర్భంలో ధర్మాసనం దాన్ని సానుకూలంగా తీసుకుంది. దాని మీద వాదనలు జరిగాయి. దానికి సంబంధించే ఇప్పుడు దేశవ్యాప్తంగా అంటే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా కీలకంగా మారింది. అంటే ఏ రాష్ట్రంలో అయినా ఏ ప్రాంతంలో అయినా నిరాధారమైనటువంటి ఆరోపణలతో ఆ వ్యక్తిని అరెస్ట్ చేస్తే చాలా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. రాజ్యాంగంలో ఆర్టికల్స్ దాన్ని బట్టి ప్రతి వ్యక్తికి ఉన్నటువంటి హక్కులు ఉంటాయి. వాటిని కాలరాజేసే విధంగా పోలీసు వ్యవస్థ అనేది మారింది. కింది స్థాయి కోర్టులు కూడా అదే రకమైనటువంటి ధోరణితో ముందుకు వెళ్తున్నాయి అని చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. గతంలో కూడా సుప్రీంకోర్టు చేసింది. అయితే ఇప్పుడు తాజాగా ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇప్పుడు 2 రాజకీయ పార్టీల మధ్య ఒక వివాదం జరిగింది అనుకుందాం. ఆ 2 పార్టీలకు సంబంధించి 2 గ్రూపుల మధ్య లేదా 2 సామాజిక వర్గాల మధ్య బలమైనటువంటి సామాజిక వర్గం వెళ్ళి కంప్లైంట్ చేస్తుంది, లేదా ఒక మంత్రి ద్వారానో ఎమ్మెల్యే ద్వారానో అక్కడ స్థానికంగా ఉండేటువంటి ఒక బలమైన సామాజిక వర్గంకి చెందినటువంటి నాయకుడు వ్యక్తితో ఫోన్ చేస్తాడు పోలీస్ స్టేషన్కి. మనం సర్వసాధారణంగా చూస్తుంటాం. వెంటనే ఆయన చేశాడు కదని మన పోలీసులు కూడా ఓకే సార్ అలాగే సార్ ఆ కేసు రిజిస్టర్ చేస్తాం సార్, ఓకే సార్ లోపలేసేస్తాం సార్. ఇది సర్వసాధారణంగా జరిగేది. ఇక్కడి నుంచి అలా కుదరదు. ఆ వ్యక్తికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పలానా కేసులో పలానా వ్యక్తి నీపై ఇదిగో ఇలా ఫిర్యాదు చేశాడు కాబట్టి అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. అరెస్టు చేయడానికి కూడా కొంత సమయం ఇవ్వాలి ముందు చెప్పిన తర్వాత. ఆగమేఘాల మీద కాలర్ పట్టుకుని లాక్కెళ్ళిపోవటానికి కూడా కుదరదు. సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం మరి పాటిస్తారా లేదనేది చూడాలి. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో కూడా అరెస్టుల విషయానికి సంబంధించి కానీ, కేసుల నమోదుకు సంబంధించి కానీ, విచారణకు సంబంధించి కానీ చాలా దిశానిర్దేశం చేసింది. చాలా కఠినమైనటువంటి నిబంధనలు పెట్టింది. కానీ పాటిస్తుందా ఈ వ్యవస్థ అంటే అంతంత మాత్రమే చెప్పాలి. మరి దీన్ని కూడా పాటిస్తారా లేదనేది చూడాలి. అంటే ఈసారి మాత్రం చాలా సీరియస్గా వార్న్ చేసింది. మీకు మీరు ఇష్టారాజ్యం వచ్చినట్లు వ్యవహరిస్తే కుదరదు. ఒక వ్యక్తికి సంబంధించి అతని హక్కులు కాలరాజేసే విధంగా ఉండకూడదు. ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కుల ప్రకారం మీరు ముందుకు వెళ్ళాలి. అతను తెలుసుకునేటువంటి స్వేచ్ఛ ఆయనకు ఉంది. ఒకవేళ ఏదైనా కేసులో నన్నే అరెస్ట్ చేస్తే నేను అడగకుండానే పోలీసులు చెప్పాలి, పలానా కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, ఇదిగో పలానా వ్యక్తి సుబ్బారావు అనే వ్యక్తి, రామారావు అనే వ్యక్తి మీ మీద కంప్లైంట్ చేశాడు కాబట్టి ఈ సెక్షన్స్ కింద ఈ చట్టానికి లోబడి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి సమయం ఇవ్వాలి. ఇప్పుడన్నీ కూడా ఈ జడ్జిమెంట్లో ఉన్నటువంటి అంశాలు ఇవే. ఒక కేసుకు సంబంధించి ఆయన చాలా పట్టుబడ్డాడు. వాస్తవానికి 2024లో ముంబైలో జరిగినటువంటి ఒక కారు యాక్సిడెంట్లో అతను తప్పేమీ లేదు. కానీ అతనిపై కేసు పెట్టారు, నానా రకాలుగా హింసించారు, ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు, అతన్ని చివరకు జైలు పాలయ్యేలా చేశారు. వాస్తవంగా అతను తప్పు లేదు. అతను ఫైట్ చేశాడు, బెయిల్పై బయటకు వచ్చి
ఇలా జరుగుతుంది దేశంలో, కాబట్టి దీన్ని సీరియస్గా పరిగణలోకి తీసుకొని మీరు అటువంటి వ్యక్తులందరికీ న్యాయం చేయాలి అనేది మనం చూస్తున్నాం. నిజమే, అతను ఫైట్ చేశాడంటే అందులో వాస్తవం ఉంది. కొన్ని చోట్ల అయితే సంబంధం లేని, ప్రమేయం లేనటువంటి వ్యక్తులను కూడా ఆ కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తారు. ఇరికించడమే కాదు, అసలు తప్పు చేసిన వ్యక్తిని కేసు నుంచి పక్కన పెట్టి వేరొక వ్యక్తిని ఆ కేసులో నిందితుడిగా చేర్చి, అలా ఉంది మన వ్యవస్థ. నిజంగా సుప్రీంకోర్టు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని దానికి సంబంధించి చాలా క్లియర్ కట్ జడ్జిమెంట్ ఇచ్చింది. నిజంగా మా ఛానల్ తరపున ఆ జడ్జిమెంట్ ఇచ్చిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీని ద్వారా సమాజంలో ఒక మార్పు అనేది రావాలి. మనం చాలా గ్రామాల్లో, గ్రామ స్థాయిలో అయితే ఎక్కువగా జరుగుతుంది. అతను అసలు ఎందుకు పోలీసులు తీసుకెళ్తున్నారో తెలియదు. ఊరంతా చర్చించుకుంటారు, ఎంతో మంచి వ్యక్తి, అతనికి ఆ కేసుతో, గొడవతో, వివాదంతో ఎలాంటి సంబంధం లేదు, కానీ అతన్ని విచారణ పేరుతో ఉదయం నుంచి సాయంత్రం వరకు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు అని. ఒక గంట పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే చాలు, అతని పరువంతా పోతుంది సమాజంలో. ఫలానా అప్పారావుని పోలీసులు తీసుకెళ్లారంటారా, ఆడేదో చేశాడంటారా అంటారు. ఊళ్ళలో మనం ఇదే కదా చూసేది. ఇక అలా కుదరదు. ప్రతి వ్యక్తి కూడా దానికి సంబంధించి ఫైట్ చేయొచ్చు. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే చేయాలి. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే అస్సలు కుదరదు. దానికి సంబంధించి మరి ప్రతి రాష్ట్రంలో, ప్రతి పోలీస్ స్టేషన్లో ఇదే రకమైనటువంటి విధానం కొనసాగాలి, జరగాలి. ఇకపై ఆ రకంగా చేస్తే ఎవరైతే ఐఓగా అంటే ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్గా, విచారణ అధికారిగా ఆ కేసు నిమిత్తం వెళ్ళి అరెస్ట్ చేయటం కానీ ఇతర అంశాలకు సంబంధించి అతనిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అప్పుడైనా సరే కాస్త ట్రాక్లో పడుతుంది వ్యవస్థ అనేది. ఈరోజు న్యాయ వ్యవస్థ అనేది, పోలీస్ వ్యవస్థ ఏ రకంగా తయారైంది అనేది మనం చూస్తున్నాం. డబ్బున్నవాడిదే రాజ్యం, కండబలం, అండబలం, అన్ని బలాలు ఉన్నవాడికే. సామాన్య వ్యక్తికి ఎక్కడ కూడా న్యాయం జరగట్ల. అతని నిజంగా వాస్తవం ఉన్నా, అతని తప్పు లేకపోయినా అతను ఇప్పటికి కూడా ఫైట్ చేస్తూనే ఉంటాడు న్యాయం కోసం. అగ్రవర్ణాలు కానీ, బలమైనటువంటి వ్యక్తులు కానీ, రాజకీయ వ్యవస్థ కానీ ఇన్వాల్వ్ అయిపోయి సామాన్యుడికి న్యాయం జరిగేటువంటి పరిస్థితి కనిపించట్ల. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఆ తీర్పు చాలా కీలకమైనది, శుభపరిణామంగా మనం చూడాలి. పాటిస్తారా, పాటించరా, పాటించకపోతే చాలా సీరియస్గా గైడ్లైన్స్లో పేర్కొంది సుప్రీంకోర్టు. చూడాలి వ్యవస్థలో ఇప్పటికైనా మార్పు అనేది వస్తుందా. అలా చేయటం ద్వారా కనీసం నేరాల సంఖ్య తగ్గుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం సమాజంలో ఎటువంటి ఘటనలు జరుగుతున్నాయో. నడి రోడ్డు మీద కనీసం 100 మంది సమక్షంలో ప్రేమోన్మది దాడి చేసినా, లేదా స్నేహితుల మధ్య గొడవ జరిగినా, వాడిని కాల్చి చంపేసినా, ఏది చేసినా ఎవడు అడిగేవాడు లేడు. అలా ఉంది వ్యవస్థ, సమాజం. కనీసం అడ్డుకుందాం, ఏదో ప్రయత్నం చేద్దాం, వాడి ప్రాణాలు కాపాడదాం అనే విచక్షణ అనేది కానీ ఎక్కడ కనిపించట్లా. రాను రాను ఒక మానవులుగా మనం జీవిస్తున్నామా, మానవతా దృక్పథంతో ఆలోచిస్తున్నామా అనేది విస్మరించి మనం ఎలా ఉన్నాం అనేది చూస్తున్నాం కొన్ని సంఘటనల ద్వారా. కాబట్టి ఈ తీర్పు అనేది చాలా చాలా ప్రాధాన్యత కలిగినటువంటిది, ఇంపార్టెంట్. మరి దీని ద్వారా అయినా సమాజంలో ఒక మార్పు అనేది వస్తుందని ఆశిద్దాం. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.